ఈరోజు తెలుగు సినిమా పరిశ్రమలో ఒక కిడ్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను. కిడ్ ఎందుకు ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నానంటే అతను నిజంగా కిడ్డే. కాకపోతే 60+ కిడ్ అని. ఎందుకు 60+ కిడ్ని అంటున్నానంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 4 సంవత్సరాలు. కానీ ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ సినిమాలు. ఒక్కసారిగా ఇనాయత్ ఖలీల్ అనే ఒక పేరు ప్రపంచవ్యాప్తంగా వినపడిపోయింది. ఆయనే మిస్టర్ బాలకృష్ణ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడుతుంటే అనేక విషయాలు తెలుస్తున్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉన్నాయి. ట్యాగ్ తెలుగు ప్రేక్షకుల కోసం ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలకృష్ణ గారు. నమస్తే శివ గారు. సార్, మీ జర్నీ చూస్తూ ఉంటే వింటూ ఉంటే నిజంగా చాలా మెస్మరైజింగ్ అనిపించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేశాను ఇంటర్వ్యూ కోసం. ఈ జర్నీ ఆ జర్నీ పక్కన పెడితేను ఈ జర్నీ తీసుకున్నాను కదా మీ దగ్గర రావటానికి, అది చాలా బాగుంటుంది. చెప్పండి సార్. బాలకృష్ణ గారు 60 years వరకు ఫుల్ మార్కెటింగ్, బిజినెస్, హడావుడి, చాలా పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని విన్నాను. సడన్గా సినిమాల్లోకి అలా వచ్చారు అనేది అందరికి చెప్పున్నా కూడా మా ప్రేక్షకుల కోసం సపరేట్గా చెప్తే దీని తర్వాత నుంచి మన గేమ్ స్టార్ట్ అవుద్ది. ఓకే అండి. 59 సంవత్సరాల వరకు నేను బిజినెస్లోనే ఉన్నానండి. నా ఏరియా బిజినెసెస్ మెయిన్లీ హోటలియరింగ్, ఓకే, అండ్ ఫుడ్ బిజినెస్, బేసిక్ culinary. So 30 years back, నేను basically I'm from Bangalore. ఓకే, I'm from Bangalore. నేను 30 years బ్యాక్ బెంగళూరు నుండి హైదరాబాద్కి జర్నీ చేశాను. ఇక్కడ వచ్చి ఉండిపోయాను నేను. ఇక్కడ మళ్ళా తిరిగి రెస్టారెంట్స్, బేకరీస్ అవి ఇవి చేస్తూ వచ్చాను. ఇన్ విచ్ బ్రాండ్ సార్? మై లాస్ట్ బ్రాండ్ వాజ్ కాల్డ్ as స్వీట్ చారియట్ అని బెంగళూరులో ఒక చాలా ఫేమస్ కేక్ షాప్స్ అంటే. ఓకే. సో అది తీసుకొని వచ్చాను. ఓకే. అంటే పెద్ద ఫ్యాన్ ఫేర్తో తీసుకొని వచ్చాను. ఇట్ ఈస్ వెరీ అంబిషియస్ ప్రాజెక్ట్. అది చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ వెన్ ఇట్ ఈస్ సార్? దిస్ ఈస్ అ టైమ్ బిట్వీన్ టైమింగ్ ఇయర్స్ బిట్వీన్ 2000 to 2005. యా, ఓకే. హైదరాబాద్ రూపురేఖలు మారుతున్న టైం యాక్చువల్లీ. రూపురేఖలు అది నేను ఈయన గ్లెన్ విలియమ్స్ అని ఆయన ఫౌండర్ అండి, స్వీట్ చారియట్ ఫౌండర్. ఓకే. అంటే స్వీట్ చారియట్ పేరు అనేది ఇంటింటికి తెలిసిన పేరు బెంగళూరులో. ఓకే. అంటే ఇన్వేరియబుల్లీ ఎవరు బర్త్డేస్ వచ్చినా స్వీట్ చారియట్ నుండి కేక్ తీస్తేనే సెలబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. సో అలాంటి బ్రాండ్ నేను ఇక్కడ తీసుకుని వచ్చాను. ఇక్కడ అంటే అది మ్యానుఫ్యాక్చర్ చేసేది కూడా మన ఇండిజినియస్ ఎక్విప్మెంట్స్తో కాదు, ఆల్ జర్మన్ మేడ్ మెషినరీస్. చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టి చాలా లోవర్ ట్యాంక్మెంట్లో నా సెంట్రల్కి ఇచ్చింది. మొత్తం సాఫ్ట్వేర్ మాదాపూర్లో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నీ క్యాప్చర్ చేశాను. అంటే నేను ఎవరి దగ్గర వెళ్ళలేదండి. వాళ్ళకు ఒక్కసారి స్వీట్ చారియట్ హైదరాబాద్కి వచ్చింది అనే తర్వాత తెలిస్తే ఆటోమేటిక్గా తెలిసిన తర్వాత వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు సార్ మా దగ్గర వచ్చి కౌంటర్లు పెట్టిన మా దగ్గర అందరి మొత్తానికి పెద్ద పెద్ద వాళ్ళందరినీ లేపేశారు. సో అది అలా జరుగుతూ వచ్చింది. దాని తర్వాత ఏదో ఒకటి అయింది ఇన్సిడెంట్స్, అది వద్దులేండి. ఇన్సిడెంట్ కూడా ఉంటేనే కదా దాని మజా తెలిసేది. దాని మజా తెలిసేది అంటే ఏదో సాబిటేజ్ చేశారండి ఎవరో, పేరు చెప్పండి. పెద్ద వ్యక్తి సాబిటేజ్ చేశాడు నా బిజినెస్. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి బెంగళూరులో వెళ్ళి నేర్చుకుని వచ్చిన వాళ్ళే. వాళ్ళు నేర్చుకుని వచ్చి నాకు బతి పెట్టారు వాళ్ళు. సో సాబిటేజ్ చేశారు. ఇట్స్ ఓకే, ఫైన్. నేను లైఫ్లో ఐ హ్యావ్ కెప్ట్ మూవింగ్ ఆన్ అండి. నా జర్నీ ఎక్కడ ఇది పోయింది అని చెప్పి అక్కడ నాకు స్టాప్ అయింది, జర్నీనే లేదు. అంటే
నా నా కిస్మత్ బాగుందా, నా ఫేట్ బాగుందా తెలియదు, కానీ నేను ఐ కన్సిడర్ మై సెల్ఫ్, నేను ఒక ఫార్చునేట్ పర్సన్గానే నేను కన్సిడర్ చేస్తాను. చూస్తుంటే తెలుస్తుంది మిమ్మల్ని. తెలుస్తుంది. సో అలా ఒకటి కాదు ఇంకోటి చేస్తూనే వచ్చాను నేను. సో అలాంటి టైంలో ఆదర్శ్ చెప్పాడు, నానా నువ్వు నేను పెరుగుతున్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను, నేను పెరుగుతూనే ఉన్నాను, మీరు ఒక బిజినెస్ కాదు ఇంకో బిజినెస్ చేస్తూనే వస్తున్నారు, మీరు ఇక్కడికి స్టాప్ చేసేయండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు? 2010 అనుకుంటా. 2010. నేను ఐ హావ్ ఆల్వేస్ రెస్పెక్టెడ్ హిస్ వ్యూస్ అండి, బికాస్ బై రైట్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 12-13 చాలా ఇండిపెండెంట్గా వచ్చాడు. పెద్ద సపోర్ట్ నాతో, నా సపోర్ట్ ఎప్పుడు పెద్దగా అది యాజ్ అ ఫాదర్ ఇచ్చానే కానీ ఆయన లైఫ్ ఆయన చూసుకుంటూ వచ్చాడు. సో ఆయన అది చెప్తే ఏదో వినాలనిపించింది, విన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు మనం మాట్లాడుతున్న మధ్యలో సడన్గా ఆదర్శ్ వచ్చాడు. అవునండి. అసలు ఈ ఆదర్శ్ ఎవరనేది నేను మీకు చెప్పాలి. ఆదర్శ్ మీకంటే చాలా సీనియర్ యాక్టర్. మీ సన్ అయి ఉండొచ్చు కానీ యాక్టింగ్లోకి వచ్చేసరికి మీకంటే ఒక 15-20 years సీనియర్ అతను. ఏమండి అందరికీ ఈ నసీబు ఉండదండి. అంటే ఏ కారణం వల్ల వచ్చిందో నాకే వచ్చింది అది. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన ఎవరు తెలుసా, ఆయన ఆదర్శ్ ఫాదర్. ఆయన ఎవరు తెలుసా, ఆయన క్రికెట్లో ఉన్న వరకు. తర్వాత సినిమాలకు వస్తే ఆయన ఎవరు, అయ్యో ఆదర్శ్ వాళ్ళ ఫాదర్. సో ఇలాంటి ఇంట్రొడక్షన్ ఎంతమందికి దొరుకుతుందండి? నిజంగా చాలా రేర్. సో ఐ కన్సిడర్ మై సెల్ఫ్ టు బి అ వెరీ ప్రౌడ్ ఫాదర్. చాలా గర్వంగా చెప్పుకుంటాను నేను. అండ్ గర్వంగా చెప్పుకుంటాను అంటే గర్వం ఏం లేదు, ఇట్స్ ఎ నైస్ ఫీలింగ్ అండి. గర్వం అంటే నా కాంటాక్ట్స్ లో ఇట్ ఇస్ ఎ నైస్ ఫీలింగ్, అంతే తప్ప. యాక్చువల్లీ ఆదర్శ్ అండ్ మీ మెట్ ఇన్ 2006 హ్యాపీ డేస్ ఆ టైంలో. దానికంటే ముందు ఆదర్శ్ ఇక్బాల్ అని ఒక మంచి సినిమా చేశాడు సార్ బాలీవుడ్లో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం. అలాంటి బాలీవుడ్లో ఫస్ట్ అవకాశం ఆదర్శ్కి ఎలా వచ్చింది? మీ మాటల్లో వింటాను. అది ఆయన క్రికెట్ ఆడుతుండే రోజుల్లో నేను ఆ డ్యూరేషన్లో నేను ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేశానండి. నాకు అక్కడ ఏదో జాయింట్ ఫ్యామిలీలో ఏదో నాకు ఒక మ్యాటర్స్ అటెండ్ చేయాల్సి వస్తే నేను అక్కడికి వెళ్ళిపోయాను నేను. ఓకే. సో పొద్దున్న లేచి రోజు కనుక్కొని అలవాటు నాకు, ప్రాక్టీస్కి వెళ్ళావా, ఏమి ఎట్లా ఉంది, ఎట్లా అయింది. సో నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అంతా బాగానే ఉంది నాన్న, బట్ కాకపోతే దెర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ అండ్ వాచింగ్ మీ వైల్ ఐ యామ్ ప్లేయింగ్. అప్పుడు నేను అన్నాను, ఏం కొత్త మాట చెప్తున్నావా, ప్రతి ఒక్కరు నిన్ను చూడాల్సిందే, ఈరోజు కాదు రేపు ప్రతి ఒక్కరు చూడాల్సిందే అని ఆ రోజు చెప్పానండి. ఇలాంటి మాటలు చెప్తే ఆయనకు నచ్చదు. సో తర్వాత నెక్స్ట్ డే చెప్పాడు, ఇట్లా ఎవరో సినిమా వాళ్ళంట ఏమో సినిమా తీస్తున్నారు క్రికెట్ గురించి. సో వాళ్ళకి ఏదో ఒక బ్యాట్స్మెన్ రోల్ కోసం అన్ని చూస్తున్నారు, మరి ఎవరు ఏమైనా కనుక్కో అంటే చెప్పాడు, డీటెయిల్స్ అన్నీ చెప్పాడు. డీటెయిల్స్ చెప్పినప్పుడు నేను ఇంకా అక్కడే ఉన్నాను, నా పని అవ్వలే అక్కడ. ఓకే. సో బాంబేలో ఇది? లేదు, బెంగళూరులో. సో అదన్నీ కట్ చేసేస్తే ఇక్కడికి వచ్చేసరికి అప్పుడే స్టార్టెడ్ షూటింగ్. సూపర్. సో అలాంటి సందర్భంలో ఆయన ఒక యాక్టర్ అయ్యాడండి. సూపర్. మీకు ఫస్ట్ రెమ్యునరేషన్ అప్పుడే తెచ్చిచ్చాడు? లేదండి, ఇప్పుడు నేను పెద్దగా ఎప్పుడు నేను ఐ హావ్ నెవర్ గివెన్ మనీస్ అండి. క్రికెట్ ప్లేయింగ్ డేస్ నుంచి ఆయన ఆ క్రికెట్లో వచ్చే కొంత డబ్బుల్లోనే హీ వుడ్ మేనేజ్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో
నేను ఆయన్ని మహా గురువు అనుకుంటాను. ఆయన ఈజ్ వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ మేనేజింగ్ ఫైనాన్స్. అందుకనే నమ్మారు మీరు 2010లోనే ఆదర్శ్ మాట నమ్మారు. అవునండి, అంతే కదా. అవునండి. ఆ తర్వాత ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో ఆదర్శ్ విలన్ గా చేశాడు. అవునండి, దట్స్ హ్యాపీ డేస్. అవునండి. అసలు మీరు ఫస్ట్ స్క్రీన్ మీద చూడగానే ఆదర్శ్ని వాట్ ఇస్ యువర్ ఫీలింగ్ అబౌట్? నేను ఫస్ట్ స్క్రీన్ మీద చూసింది నేను ఇక్బాల్లోనే కదండి. నేను అప్పటి నుండి చెప్తూనే వస్తున్నా ఆదర్శ్, ఎందుకంటే అప్పటికప్పుడే నేను కొన్ని బుక్స్ అవి చదివి స్టార్ట్ చేశాను, మెడిటేషన్ స్టార్ట్ చేశాను, ఇన్నర్ వరల్డ్ ఏమనేది తెలుసుకోవడానికి ప్రయత్నాలు కాదు, యాక్సిడెంటలీ బుక్స్, అలాంటి బుక్స్ కనబడుతుంది నాకు. నేను అవి చదువుతూ వస్తున్నాను. ఆ బుక్స్కి వచ్చేసరికి ఒక సేయింగ్ ఉందండి, యూ డు నాట్ చూస్ బుక్స్, ద బుక్స్ చూస్ యూ. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఓకే, సో అలాంటి ఒక జర్నీలో నేను ఐ హ్యాడ్ అ ఫీలింగ్ దట్ దట్ వాట్ ఎవర్ హ్యాపన్స్ ఫర్ ద గుడ్. సో నీకు ఈ క్రికెట్లో ఎవరికైనా రావచ్చు కదా ఆ ఆపర్చునిటీ, మరి నీకే ఎందుకు రావాలి? కరెక్ట్. సో ద డెస్టినీ హ్యాస్ చోజన్ యూ. సో కనుక ఐ థింక్ యూ బిలాంగ్ టు ద వరల్డ్ ఆఫ్ సినిమాస్ అంటే he started saying no, Dad, don't be stupid. మీరు స్టూపిడ్గా మాట్లాడకండి. మీరు అది ఏదో 1 hour సినిమా వచ్చింది, అయిపోయింది, దాని సంగతి అయిపోయింది, తిరిగి మళ్ళీ క్రికెట్ మొదలుపెట్టాడు. నేను చెప్తూనే వస్తున్నా, నేను యువర్ ప్రొఫైల్, యువర్ అపియరెన్స్ ఆన్ ద స్క్రీన్ చాలా బాగుంటుంది ఆదర్శ్, ఐ థింక్ యూ హ్యావ్ టు పర్స్యూ సినిమా అని చెప్తూ వచ్చాను. అప్పుడు ఫార్చునేట్లీ ఫర్ హిమ్ ఈ హ్యాపీ డేస్ పిలుపు వచ్చింది. దట్స్ ద ఫేట్. యాక్చువల్లీ ఆదర్శ్, మీరు మీ మాటల ద్వారా తెలుస్తుంది నాకు, మీ ఇద్దరు మోర్ లైక్ డాడ్ అండ్ సన్ కంటే కూడా ఫ్రెండ్స్ అనిపిస్తుంది నాకు. అవునండి, హెవీ వెయిట్ నేను ఎప్పుడు లిఫ్ట్ చేయను. అదే సన్ అంటే ఒక పెద్ద మోసినట్టు ఉంటుంది, సో ఫ్రెండ్ అంటే చాలా లైట్గా అయిపోతుంది కదండి. లైఫ్ ఈజీగా ఉంటుంది. ఐ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ ఎన్ ఈజీ లైఫ్. యాక్చువల్లీ ఆదర్శ్తో మంచి కోఆర్డినేషన్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా ఫ్రెండ్లీ, చాలా ఈజీగా ఉంటుంది. ఐఎమ్ రియలీ ఐ థ్యాంక్ దిస్ ఎగ్జిస్టెన్స్ అండి. ఎందుకంటే ఐ నో హిమ్ 2006 నుంచి తెలిసినా కూడా CCLకి దుబాయ్ వెళ్ళాం మేము అందరం. ఓకే, అసలు అంటే ఆ అబ్బాయిలో ఉన్న నైపుణ్యం క్రికెట్ అయి ఉండొచ్చు, ఒక పక్క సినిమా అయి ఉండొచ్చు, దేనిలో అయినా కూడా అతను అంత పర్ఫెక్ట్. టైం అంటే టైం, వెరీ సిన్సియర్ అండ్ ఎఫర్ట్ పెడతాడండి. అది దేనికైనా, అది చిన్న పాత్ర అయి ఉండొచ్చు, పెద్ద పాత్ర అయి ఉండొచ్చు. అలాంటి చూసినప్పుడు మీకు అతని గురించి పర్సనల్గా ఎవరన్నా వచ్చి చెప్పారు? ఏమండి, ఇది మీరు కొత్తగా చెప్తున్నారండి నాకు. ప్రతి ఒక్కరు ఇండస్ట్రీలో నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు నేను డబ్బా కొట్టుకునే విషయం అయిపోతుందండి ఇప్పుడు ఎక్కువ మాట్లాడితే. డబ్బా అనే ఉంది, ఇప్పుడు మనం మూడో వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం, మీ ఫ్రెండ్ గురించి, ఎవరి గురించో. గుడ్, చాలా బాగా డైవర్ట్ చేశారు. సో ప్రతి ఒక్కరిలో అండి, ఎవ్రీబడి చాలా హై రిగార్డ్స్ ఉంటుంది ఆయన గురించి మాట్లాడుతుంటే. ఎవ్రీబడి హ్యాస్ హై ఒపీనియన్ అండి. సో ఎందుకంటే ఫార్చ్యూన్ ఏం కావాలండి ఒక మనిషికి, అంతే. ఒక ఫ్రెండ్ అయినప్పుడు కూడా కరెక్ట్, డాడ్ పక్కన పెట్టండి, ఈవెన్ యాజ్ అ ఫ్రెండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎగ్జిస్టెన్స్. సూపర్. ఇకపోతే థ్యాంక్స్ ఫర్ ద ఎగ్జిస్టెన్స్, ఇదంతా ఓకే. యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఒకళ్ళ ఫేట్ మారుతూ ఉంటుంది. ఎస్ సార్, కరెక్ట్. అలాంటి ఫేట్లో ఎప్పుడో 2006లోనే అలాంటి బ్యూటిఫుల్ ఫేట్ చూసిన ఆదర్శ్ ఆ ఫేట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళకపోవడంలో కొంచెం విఫలమయ్యాడేమో నా ఫీలింగ్. మీరేమంటారు దానికి? నేను చెప్పాను కదండి, ప్రతి ఒక్క దానికి యూ నీడ్ టైం అండి. టైమ్ ఇస్ అ వెరీ బిగ్ ఫ్యాక్టర్ అండ్ ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఇట్. అండ్
ఆయన పెట్టే ఎఫర్ట్లో ఏమాత్రం ఇంత ఇంత మాత్రం కూడా తగ్గదండి. నేను ఎనీథింగ్. నేను మొన్న ఈ మధ్య ఇదొక్కటే ఆదర్శ్ గురించి లాస్ట్ క్వశ్చన్. ఒక సారథి స్టూడియోలో ఒక పెద్ద గ్రేట్ ఆర్టిస్ట్ని కలిశాను. ఆమె గౌతమి గారు. గౌతమి గారు అంటే వెరీ సీనియర్ యాక్ట్రెస్. షీజ్ సో మెనీ సినిమాస్లో హీరోయిన్గా చేశారు. ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్, సిస్టర్ క్యారెక్టర్స్, మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేస్తారు ఆమె. ఆమె ఆదర్శ్ గురించి మాట్లాడుతూ సచ్ ఏ వండర్ఫుల్ బాయ్, ఇలాంటి వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రావాలి, ఎంత బాగుంటాడు, ఎంత బ్యూటిఫుల్గా అతన్ని డిజైన్ చేసుకున్నాడు అని చెప్తే, అరే ఎక్కడో తమిళనాడు నుంచి వచ్చిన ఒక మనిషి ఇక్కడ చూసే ఒక చిన్న క్యారెక్టర్ కదా ఆ సినిమాలో, పర్టికులర్ క్యారెక్టర్, వాళ్ళిద్దరు కలిసి చేసిన సినిమా. నేను ఇప్పుడు పెద్ద అది నాకు దట్స్ నాట్ ఇంపార్టెంట్ టు మీ అండ్ మీకు కూడా. నాకు చాలా మంచిగా అనిపించింది సార్. మీకు మీ దృష్టికి వచ్చిందో లేదో నాకు తెలియదు గౌతమి గారు లాంటి. లేదండి, నేను ఆ సినిమా చూడడం లేదు నేను. అన్ఫార్చునేట్లీ మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు ఆశ్చర్యం అవుతుంది. సామాన్యంగా చెప్తాడు అన్ని విషయాలు, ఇది ఈ ముక్క అంటే ఆయనతో కూడా చెప్పలేదు, ఆయన గురించి నాతో చెప్పారు. అట్లా చెప్పండి. ఎందుకంటే ఆయనకి ఎవరైనా ప్రైజ్ చేయటం, పొగడటం అవన్నీ ఆయనకి నచ్చదండి. ఆయనకి ఈ డస్ నాట్, బట్ ఐ లైక్ ఇట్. ఆనెస్ట్లీ స్పీకింగ్, ఐ లైక్ ఇట్. I might look simple, but అది మీకు మిమ్మల్ని పొగిడితే నచ్చుతుందా, అతన్ని పొగిడితే నచ్చుతుందా? That's a tricky question. అది చెప్పండి కొంచెం. Tricky question, of course. I think finally ఆయన పొగిడితే కొద్దిగా ఇంత ఎక్కువ అవుతుంది. అదే మనకంటే కూడా ఇంత ఎక్కువ, మన వడ్డీకి రెస్పెక్ట్ ఇస్తాం మనం. రైట్ సార్, అగ్రీ సార్. అసలుకి మీ లాంగ్వేజ్ ఏంటి ఇలా ఉండింది? మీరు తెలుగు వాళ్ళు కాదు? తెలుగుడేనండి. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు. తెలుగు ఏంటండి ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు అంటే? వాట్ ఈస్ ద అంటే బెంగళూరులో మన ఇప్పుడు మా బెంగళూరు తెలుగు కంపేర్ చేస్తే దే థింక్ దట్ నేను చాలా ప్యూర్ తెలుగు మాట్లాడుతున్నాను అనుకుంటారండి. ఇది కరెక్ట్. బెంగళూరు వాళ్ళకి ఇది ప్యూర్ తెలుగే, బట్ తెలుగు వాళ్ళకి ఇది ప్యూర్ తెలుగు కాదు కదా అని. అంటే ఇప్పుడు నాది కూడా ఒక ముద్ర పడిపోయిందండి. ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ స్టైల్ ఆఫ్ తెలుగు అండ్ నాకు దాని గురించి రికగ్నిషన్ కూడా వచ్చింది. చాలా మంచి రికగ్నిషన్. అది ఎలాగనేది నేను మీకు చెప్తా. ఎలాగంటే మీరు చేసిన KGF, ఇనాయత్ ఖలీల్, ఆయన వాయిస్ ఒక బేస్ లా ఉంటది, ఆయన ఐస్ ఒక లాగా ఉంటాయి, ఆయన హెయిర్ స్టైల్, ఇదంతా అనేది ఒక కొత్త యాక్టర్స్ అంతా కూడా. సార్ సక్సెస్ వచ్చినప్పుడు ఒక సక్సెస్ ఎన్నిటిని వాల్యుబుల్ గా గుర్తిస్తుంది అనే దానికి ఉదాహరణ మీ వాయిస్. KGF లాంటి సినిమాలో సడన్ గా ఒక ఆర్టిస్ట్ వచ్చాడు కొత్తగా, ఇతను ఎవరో భలే ఉన్నాడే అనే ఒక ఫీలింగ్ వచ్చింది. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ పాయింట్ రావడానికి అసలు మీ వాయిస్ కి, ఈ మాడ్యులేషన్ కి ఏంటి అని నేను కనుక్కోవాలని, అంతే క్యూరియాసిటీ. ఏం లేదండి, నేను సినిమా ఇండస్ట్రీకి రావడానికి కారణం ప్రశాంత్ నీల్ అనేది అందరికీ తెలుసు. సో ప్రశాంత్ నీల్ ఈజ్ మై క్రియేటర్ ఇండస్ట్రీలో. ఓకే, అది నేను ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తున్నాను నేను. అండ్ ఐ షల్ ఆల్వేస్ బి వెరీ గ్రేట్ఫుల్ టు ప్రశాంత్ నీల్. కానీ ప్రశాంత్ మిమ్మల్ని ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన ప్రశాంత్ని క్రియేట్ చేసిన ఎవరో మీకేదో రిలేషన్ అని చెప్పి విన్నాను. అవునండి, ప్రశాంత్ ఫాదర్ ఈజ్ మై బ్రదర్ అండి. ఓన్ బ్రదర్? ఓన్ కజిన్ బ్రదర్. అదే కజిన్స్. అంటే మేమంతా జాయింట్ ఫ్యామిలీ. కజిన్స్ కూడా అట్లా అనుకోరేమో, అందరూ ఓన్ లాగా? అందరూ ఎవ్రీబడి ఈజ్ అ బ్రదర్, ఎవ్రీబడి ఈజ్ అప్ప, ఎవ్రీబడి ఈజ్ అమ్మ. అంతే, వాళ్ళ అమ్మలు, వాళ్ళ నాన్నలు, అందరూ అప్పాలు అమ్మలే. అంతే. అసలు ప్రశాంత్ నీళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీకి వెళ్ళాడు సార్? అది ఆయన ఎప్పుడు వచ్చాడు నాకు తెలియదండి బాబు. ఆయన పెద్ద స్టోరీ కదండి. మీరు ఆయన ఇంటర్వ్యూ చేసి ఆయన దగ్గర తీసుకుంటాం డెఫినెట్గా. కానీ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఆయన ఉగ్రం చేస్తుండేటప్పుడు అండి. ఉగ్రం చేసేటప్పుడు దాని తర్వాత నేను ఇంటర్వ్యూస్లో, తర్వాత అక్కడ ఇక్కడ సోషల్ మీడియాలో నేను విని చదివింది తప్ప నాకు ఆయన పర్సనల్గా ఎక్కువగా అదే అంత ఫ్యామిలీ లాగున్న మీకు ఆయన గురించి ఎందుకు తెలియదు? నేను ఇక్కడ వచ్చేసాను కదండి, హైదరాబాద్కి వచ్చేసాను కదా ఆ టైంలో.
సో ఆ టైంలో ఆయన అక్కడ ప్రిపేర్ అవుతున్నాడు యాక్చువల్లీ. కానీ ఉగ్రం అంత పెద్ద హిట్ తర్వాత ఒక్కసారిగా మార్కెట్లోకి వచ్చేసినప్పుడు అవునండి. వాట్ ఈజ్ యువర్ ఫీలింగ్ అబౌట్ యువర్ ఫ్యామిలీ? ఐ ఆల్వేస్ ఫీల్ గుడ్ అండి. ఫ్యామిలీ నుండి ఎవరైనా కానీ ఎక్కడైనా కనబడితే వినబడితే ఐ ఆల్వేస్ హ్యావ్ అ గుడ్ ఫీలింగ్ బికాస్ ఇట్స్ ఆల్వేస్ అ ఫ్యామిలీ మ్యాటర్. ఎస్. కానీ ఈ ఫ్యామిలీ మ్యాటర్ ఇప్పుడు ప్రపంచం మొత్తం గౌరవించే మ్యాటర్ అయింది. ఆ గౌరవించే మ్యాటర్లో మీరు కూడా ఒక భాగం అయ్యారు, అవునా కాదా? నాకు తెలియదండి. తెలియపోవడం ఏంటి సార్ మిమ్మల్ని? అంటే నేను చెప్తున్నాను కదండి, ఐఎమ్ ఎ వెరీ లైట్ మ్యాన్, లెట్ మీ లివ్ మై లైఫ్ లైట్. ఆ మూతలన్నీ లేకుండా ఐ జస్ట్ వాంట్ టు లీడ్ అ వెరీ రిలాక్స్డ్ అండ్ వెరీ కూల్ లైఫ్. ఇవన్నీ ఎక్కువ ఎక్కించుకోకూడదు. ఓకే సార్. సార్ మరి ఇప్పుడు మన కాంగ్రెస్ లీడర్ రఘువీరారెడ్డి గారు మీరు ఏమవుతారు? బ్రదర్స్. అది కూడా వీళ్ళు కూడా మీరు కూడా కజిన్సే. ఇది ఎంత పెద్ద ఫ్యామిలీ సార్ ఇది, అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఫ్యామిలీ వృక్షం? ఫ్యామిలీ ట్రీకి మెయిన్ పర్సన్ రెస్పాన్సిబుల్ అంటే మా పెద్దనాయన నా శ్రీరామరెడ్డి గారు అని ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఓకే. ఆయన ఎల్డెస్ట్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇప్పుడు ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండగా నేను అక్కడ స్కూలింగ్ చేశాను. సో నా స్కూలింగ్ అంతా ఢిల్లీలో అయింది. ఆయన దగ్గరే, మీ పెద్దనాన్నగారి దగ్గరే? ఎందుకంటే ఆయనకి సంతానం లేదు కాబట్టి. ఓకే. ఆయనకి సంతానం లేదు. ఓకే. సో he is the creator అండి. నాకు we should all be very grateful and thankful to him. He is the one who made us all. ఓకే. మీ ఫ్యామిలీకి ఫస్ట్ శ్రీరామరెడ్డి గారు? ఎస్. ఓకే. ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్న టైంలో మీరు ఆయన దగ్గర చదువుకున్నారు కాబట్టి మీకు ఆ రెస్పెక్ట్ ఉండింది. ఆఫ్టర్ ఇంకా తర్వాత కూడా ఇప్పుడు మీరు రఘువీరారెడ్డి గారు చెప్పారు, అలాగే ప్రశాంత్ నీల్ గారు చెప్పారు, మీరందరూ కూడా ఎలా కజిన్స్? Raghuveera is my father's third brother's son. Oh, okay. Prashant Neel's father is my father's fourth brother's son. Okay. ఫస్ట్ కజిన్స్, వెరీ ఇమీడియట్ కజిన్స్. మీరు కజిన్స్ అంటున్నారు, మేము బ్రదర్సే అంటున్నాం. ఓకే. సారీ అండి, మాకు ఆ కజిన్స్ అనే పదం వాడటానికి రాదు. కానీ ఫస్ట్ 60 years దగ్గరికి వచ్చి, అంటే 59, ఇట్స్ రిటైర్మెంట్ ఏజ్లో పుస్తకం పలకా బల్లపం పట్టుకొని స్కూల్కి వెళ్ళిన ఫీలింగ్ మీకు ప్రశాంత్ నీల్ గారు ఇచ్చారు. అది ఎలా ఉంటుంది సార్? అది అంటే ఒకసారి ఒకప్పుడు నేను ఇది నా షాపులు అంత బంద్ అయిపోయినాయి కదండి. సో ఒక అకేషన్లో ఫోన్ చేసి నన్ను పిలిపించాడు. పిలిచి చిన్న నాకు కమ్ అవుట్ ఫర్ లంచ్ అన్నాడు. లంచ్ చేస్తూ చిన్న కమ్ అవుట్, లెట్స్ గో టు ద కారిడార్ అండ్ స్పీక్ అన్నాడు. కారిడార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇలా అన్నాడు. అప్పుడే నేను అర్థం చేసుకున్నా. చిన్న హౌ డూ యూ లైక్ టు బీ ఆన్ ద స్క్రీన్ అన్నాడు. నేను అన్నాను, నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు? అవును, నీ గురించి మాట్లాడమంటే గోడ దగ్గర మాట్లాడుతున్నాను. నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఇఫ్ యూ థింక్ ఐఎమ్ గుడ్ ఆన్ ది స్క్రీన్ వేసి పడేసేయను. క్లోజ్ ఫినిష్, మ్యాటర్ క్లోజ్. నెక్స్ట్ డే డ్యూటీ వర్క్షాప్ స్టార్ట్ అయింది. ఓకే. 4-5 months వర్క్షాప్లు అండి. 5 months వర్క్షాప్ ముప్పేశాడు కేజీఎఫ్కి అందరినీ. అంతా కొత్త ఆర్టిస్టులు కదండి అందరూ, ప్రతి ఒక్కరు అందరినీ చంపేశాడు. మీ ఓన్ వాయిసే పెట్టారు అప్పుడు, డబ్బింగ్ కూడా? నా ఓన్ వాయిస్ ఆయనేనండి, అది కూడా క్రియేషన్ ఆయనే. అది చెప్తున్నాను, ఆర్టిస్ట్ అవటం వేరు. ఆయన చెప్పింది నాకు, ఆయన ఉపదేశం ఏంటంటే, చిన్న ఆఫ్టర్ దిస్ మూవీ ఎనీబడి వాంట్స్ టు డబ్ యువర్ వాయిస్, ఎవరిని అలౌ చేయకండి. యూ మస్ట్ హ్యావ్ యువర్ ఓన్ వాయిస్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. If you do not know the language, learn the language. Okay.
అని అలా చెప్పారు. ఇప్పుడు మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు సార్? తెలుగు, కన్నడ. తెలుగు అంటే మీరు తెలుగు కాదంటున్నారు కదా, నేనైతే నేను తెలుగు మాట్లాడతాను అని నేను చెప్పుకుంటాను. మీరు చెప్పుకోండి, అది కాదంటే నేనేం చేయలేదు. మీరు చెప్పుకోండి, కానీ మీకంటే మీ ఆదర్శ్ గారు తెలుగు చాలా బాగుంటుంది. ఉంటుందండి, ఎందుకంటే ఆయన కొద్దిగా స్టూడెంట్గా వచ్చాడు కదా ఇక్కడ. అవును. మరి ఆయన యాక్చువల్లీ హీ డిడ్ హిస్ స్కూలింగ్ హియర్, అందుకనే ఆ తెలుగు బాగుంటుంది. హీ డిడ్ హిస్ స్కూలింగ్ హియర్. కాబట్టి మీరు ఆ ముద్ర అది తప్పి వేరే ఏమైనా మాట్లాడతారా? లేదా మాట్లాడతాను, సబ్జెక్ట్ చేంజ్ చేయండి. ఎనీవే, కానీ మీరు సుందరం మాస్టర్ అనే ఒక సినిమా ఈ మధ్య చూసాను. ఓకే. అంటే అందరూ కేజీఎఫ్, ఇలా ఖలీల్ ఇవన్నీ మాట్లాడతారు, కానీ నాకు సుందరం మాస్టర్లో మీ క్యారెక్టర్ నాకు భలే నచ్చింది. ద వే యువర్ ప్రజెంటేషన్ ఆఫ్ 1930s బ్యాక్డ్రాప్, మీరు దాన్ని ఓన్ చేసుకున్న విధానం భలే నచ్చింది నాకు. అంటే ఆ ఊరు పెద్ద, ఆ గ్రామ పెద్ద ఇలానే ఉంటాడు అనేది నాకు బాగా నచ్చింది. అక్కడ కూడా మీ వాయిస్ అన్ని చూస్తే ఒక పెక్యులర్గా సపరేట్గా ఉండింది. అది అంటే అక్కడ కొద్దిగా న్యాయం జరగలేదండి నాకు, ఎందుకంటే నా వాయిస్ వేరే వాళ్ళ దగ్గర డబ్ చేయించారు. మరి ఇందాక మీరు ఏం చెప్పారు? నేను చెప్పాను, కానీ నేను ఏమండి పాడారు తెలుగు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ తెలుగు. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను అంత కష్టపడి నేను నా వాయిస్ ఇచ్చాను సినిమాకి. అది కొన్ని సిచ్యువేషన్లో వాడారు, కొన్నిట్లో తీశారు. అందుకే మీకు తెలుగు రాదని చెప్తున్నాను నేను. అందుకే మీకు తెలుగు రాదని చెప్తున్నా. కాదండి, అది కాదు. దట్ ఐ డోంట్ నో. నేను ఇంకా ఇది ఇంటర్వ్యూలో చెప్తున్నానండి. బట్ ఐ విల్ గో అండ్ ఆస్క్ ద డైరెక్టర్ అండి ఎందుకు ఆ పని చేశాను. ఎందుకంటే నేను డబ్ చేసిన తర్వాత అందరూ బాగుంది, బాగా చేశానని చెప్పిన తర్వాత ఇది జరిగింది నాకు. అది నాకు తెలియదు, కానీ బట్ కొన్ని చోట్ల మీ వాయిస్ లాగానే ఉండింది. కొన్ని చోట్ల నా వాయిస్ ఉండింది, కొన్ని చోట్ల అలా లేదు. అది నాకు అర్థం కాలేదు. ఎనీవేస్, కానీ నాకు ఆ సినిమా ఎక్స్పీరియన్స్ మీరు. అవునండి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఆ సినిమా ఎక్స్పీరియన్స్ ఏమైనది మీరు అడిగిన తర్వాత చెప్పాలా లేక? చెప్పండి పర్లేదు. ఎందుకంటే ఇది ఇంటర్వ్యూ కదా, ఇది మీరు అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది. నో ప్రాబ్లం సార్, ప్లీజ్. ఇట్స్ ఎ కన్వర్జేషన్, ఇట్స్ నాట్ ఏ ఇంటర్వ్యూ, ఇట్స్ నాట్ ఏ ఫైర్. సో షార్ట్గా చెప్పేస్తాను. సో ఒక ఫోన్ కాల్ వచ్చింది నాకు, కళ్యాణ్ నాయక్ అని, సంతోష్ నాయక్. ఓకే, ఆయన ఫోన్ చేశారు, ఇట్లా సినిమా తీస్తున్నాం సార్ మేము, ఒక రోల్ ఉంది, మంచి రోల్ ఉంది, మీరు చేయాలని. మీరు ఎక్కడ వాళ్ళ ఏమి అని వాళ్ళ ఇంట్రొడక్షన్, వాళ్ళు ఇది అడిగానండి. వాళ్ళు చెప్పారు నాకు. సో ఆయన వచ్చారు, ఇంటికి వచ్చారు, ఆయన నేరేషన్ ఇచ్చాడు. నేరేషన్ ఇచ్చిన తర్వాత నేను చెప్పాను, ఆ రోజు చెప్పాను నేను, నాయక్ ఈ సినిమాలో నేను ఉంటానో లేదో నాకు తెలీదు, బట్ ఈ సినిమా మాత్రం చాలా, స్టోరీ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. ఇట్ ఈస్ అన్ అవార్డ్ విన్నింగ్ మూవీ అని చెప్పాను. ఓకే ఓకే, అది చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ సెట్ యూ హ్యావ్ టు ప్లే దిస్ రోల్ అంటే, దెన్ టు ప్లే ద రోల్. దట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. లిటిల్ స్వీట్ పెయిన్ ఎక్స్పీరియన్స్. కరెక్ట్. ఇట్ వాజ్ నాట్ వెరీ ఈజీ. అండ్ అంత ఈజీగా ఆ జర్నీ అవ్వలేదు. అది డిఫికల్ట్ కండిషన్స్లో మేము షూట్ చేశాము. ఎగ్జాక్ట్లీ. నేనే కాదు, ప్రతి ఒక్క యాక్టర్, ప్రతి ఒక్క క్రాఫ్ట్స్మెన్, ప్రతి ఒక్క టెక్నీషియన్, ప్రతి ఒక్కరు. అంటే అదొక లోకం లాగా క్రియేట్ చేశారు కదా సార్. అవునండి, అది నాకు నచ్చింది. పాయింట్. ఆర్ట్ డైరెక్టర్ చంద్రబౌళి నిజంగా మంచి వర్క్ అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఈ రెగ్యులర్ సినిమాస్ లో కొంచెం కొత్త పాత ఒకటి క్రియేట్ చేద్దాం, అవునండి, ఆ ఒక కొత్త క్రియేటర్ వెళ్దామనే ఒక మైండ్ సెట్ కనబడింది నాకు. అవునండి, యూజువల్లీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి లేవండి. ఇట్స్ ఎ ప్లెయిన్ సింపుల్ స్టోరీ. చాలా బ్యూటిఫుల్గా ఉండింది నాకు. అది ప్రేక్షకులు ఎంత మాత్రం దాన్ని రిసీవ్ చేసుకున్నారు మీరు చెప్పాలి. మరి లేదు సార్, అది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్ అని అందరు చెప్పారు. ఓకే, క్రిటిక్స్కి కూడా నచ్చింది. హర్ష అని పెట్టుకొని
అదేదో హీరోయిటిక్ కాకుండా ఒక సుందరమైన క్యారెక్టర్ని ప్లే చేయించిన విధానం చాలా బాగుంది. అది నిజంగా సార్ అంటే దానిలో ఇంటెన్షనల్గా దాని బ్యాక్గ్రౌండ్లో సుందరం మాస్టర్లో చాలా ఒక సబ్జెక్ట్ ఉంది సార్, ఒక మంచి సోల్ ఉంది అందులో, ఒక చాలా ఎనర్జెటిక్ సోల్, లైఫ్ పాత్కి సంబంధించిన సోల్ ఉంది అందులో. అది నాకు నచ్చింది. అందుకనే నేను మిమ్మల్ని కనుక్కొని మీరు ఎక్కడున్నారో కనుక్కొని మీ నెంబర్ పట్టుకొని చేశాను ఫోన్. సుందరం మాస్టర్లో మీ క్యారెక్టర్ చూసే నేను మీకు ఫోన్ చేశాను. బ్యూటిఫుల్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. హర్ష హ్యాస్ ప్లేడ్, ఆయన పాత్ర అంతా ఇంత కాదు ఇందులో. నాట్ ఓన్లీ ఈజ్ ఏ లీడ్ మ్యాన్, ప్రమోషన్స్లో కానీ ఇంకో దానిలో కానీ మరొక దాని చాలా కష్టపడ్డాడు. రియలీ ఎ వెరీ వాట్ కెన్ ఐ సే, హీఈస్ ఎ కంప్లీట్ ఆర్టిస్ట్ అండి. కరెక్ట్. అంటే సినిమా మేకింగ్లో ప్రతి ఒక్కటి మ్యాటర్స్ ఎలా ఉంటుంది, ఏమి సంగతి అనేది అవగాహన ప్రతి ఒక్కటి ఉన్నది ఆయనకి. హీ నోస్ ఎవ్రీథింగ్, పర్ఫెక్ట్గా చేసాడు. ఇక పోతే ఈ బాల నటుడు 4 సంవత్సరాల కిందట ఇండస్ట్రీకి వచ్చిన ఈ నటుడికి 4 కాదండి 10 years. 10 years అయిపోయింది సార్. 2014 అండి. 14 అది, కానీ మొన్న ఈ మధ్య వచ్చిన ఫీలింగ్ అందరికి. నేను ఎన్ని సినిమాలు చేశానండి దాని తర్వాత. అవును. ఇప్పుడు అందులో పెద్ద పెద్ద స్టార్స్తో చేసిన సినిమాలు ఏంటి సార్ దేనిలో? మీ కెరియర్ ఈ 10 yearsలో పెద్ద పెద్ద స్టార్స్తో ఇంకా ఏమేమి అవకాశాలు వచ్చాయి? పెద్ద పెద్ద స్టార్స్ అంటే ఇప్పుడు కేజీఎఫ్లో యశ్ గారు ఉన్నారు. పెద్ద ఆర్టిస్ట్ అంటే సత్యదేవత చేశానండి, బ్లఫ్ మాస్టర్ చేశాను, తిమ్మరసు చేశాను, తర్వాత కళ్యాణ్ దేవ్తో సినిమా చేశాను, అది బయట రాలేదు. అల్లుడు వేరే లెవెల్ అని, అందులో నాది చాలా ఫుల్ లెంత్ రోల్ ఉండింది. ఓకే. సో అది బయట రాలేదు అది. ఇంకా ఆ సంగతి అందరికీ తెలుసు, మన ప్రశాంత్ వర్మ గారు. సో పెద్ద ఆర్టిస్టులతో నేను ఎక్కువ ఏం చేయలేనండి. ఇంకా లేదు అలా నా ఉద్దేశం అని కాదు, ఇంకా చేస్తారు ఇదేముంది. కానీ నేను అడిగిన రీజన్ ఏంటంటే మీరు చూడటానికి అలాగా, నాకెందుకో కల్కి లాంటి ఒక పెద్ద సినిమాలో మిమ్మల్ని ఆఫర్ ఉంది, కానీ మీరు వెళ్ళి షూటింగ్లో కూడా ఎక్కడో మిస్ అయింది అనే ఒక ఫీలింగ్ అయితే నాకు తెలిసింది. దాని గురించి కొంచెం చెప్తారా? ప్రభాస్ కల్కి మూవీ గురించి. అది ఇప్పుడు చెప్పాలన్నా వద్దో తెలియదండి, ఎందుకంటే అది ఇంకా ఇది కన్ఫర్మ్ అవ్వలేదు కదా. మరి ప్లీజ్ మీకు జరిగిన అనుభవం ఏంటో చెప్పండి. మన ఇండస్ట్రీలో ఎట్లా పోతుందో తెలియదు కదండి. సో చిన్నగా చెప్పాలంటే ఒక సాంగ్ సీక్వెన్స్కి పిలిచారండి ఒక పెద్ద స్టార్తో. సో అక్కడికి వెళ్తే ఏమో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు, డైరెక్టరు వాళ్ళందరూ వాళ్ళ ఒపీనియన్ మార్చేశారండి. వాళ్ళు నన్ను అలాంటి ఒక చిన్న సీక్వెన్స్లో చిన్న దీనిలో పెట్టకూడదని చెప్పి, మీకు పెద్ద రోల్ ఇస్తాంలేండి, మీరు ఏమనుకోకండి దయచేసి, ఈ చిన్న క్యారెక్టర్ చేయకూడదు మీరు అని. సో దాన్ని ఒక రకంగా నేను అప్రిషియేట్ చేశానండి. అంటే ఇండస్ట్రీలో మరి స్ట్రగల్స్ ఎలా ఉంటుంది అందరికీ తెలుసు కదండి, మామూలు స్ట్రగల్స్ ఉండవు కదా. సో ఆ విషయానికి వస్తేను నేను చాలా లక్కీ అండి. ఐ ఫైండ్ మై సెల్ఫ్ టు బి వెరీ లక్కీ. ఆదర్శ్ మిమ్మల్ని పర్సనల్గా ఏమంటారు సార్? He's always advising me, and he's less of a son, he's more of a father. ఒక సినిమా ఇది వచ్చింది అనుకోండి, స్క్రిప్ట్ వచ్చి చూస్తాడు, స్క్రిప్ట్ చదివారా మీరు 10 సార్లు చదవాలి స్క్రిప్ట్ని, అండ్ డు నాట్ గివ్ యువర్ వాయిస్ ఆర్ మాడ్యులేషన్ టు ద లైన్, యువర్ లైన్, మీ లైన్కి మీరు ఒక ఇది ఇవ్వకండి, ఎందుకంటే ఆ డైరెక్టర్ మనసులో ఏముంటుందో తెలీదు. మీరు ప్లెయిన్గా మీరు నేర్చుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇలా చెప్పాలి అని ఆయన డైరెక్టర్ చెప్తే మీరు ఆ విధానంగా చెప్పండి అని అనేది మీకు. సో ఈజ్ మోరాలెస్ ఈజ్ మై మెంటార్ అండి. మోరాలెస్ ఈజ్ మై మెంటార్. ఆఫ్టర్ ప్రశాంత్ నీల్, మై సన్ ఈజ్ మై మెంటార్. ఫెంటాస్టిక్. అయితే
మనవడితో ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఇప్పుడు ఒకళ్ళు కాదండి, ఇద్దరండి ఇప్పుడు. ఇద్దరు. మై సన్ అండ్ మై డాటర్ సన్. ఓకే ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతానికి మై డాటర్ హెస్ కమ్ అండి, యుఎస్ నుండి వచ్చింది. ఓకే. డీసీలో ఉంటుంది ఆవిడ, అప్పుడు అని. సో ఏం చేస్తారు ఆమె అక్కడ? ఆర్కిటెక్ట్ అండి, ఆర్కిటెక్ట్. ఫ్యామిలీ అంతా కూడా బాగా చదువుకొని బిజినెస్ కొద్దిగా మరి చేయాలి కదండి, ఏదో చేయాలి. అయితే ఇప్పుడు కూతురు కొడుకుతో ఆటలు స్టార్ట్ అయినాయా? ఓ అంటే కంప్లీట్ వరల్డ్ ఆయనలో ఉంటుంది. ఆయన లేచిన వెంటనే ఒక స్మైల్ ఇస్తే చచ్చిపోవాల్సిందే అక్కడ దాకా. సో అయితే ఇప్పుడున్న ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఇండస్ట్రీలో ఒక చిన్న అవకాశం రావటం అనేది ఎంత కష్టమైన పరిస్థితి అనేది. అవునండి. అలాంటిది మీకు సడన్ ఒక ఫ్రైడే, అంటే మీరు అంతకుముందు ఎంతో కష్టపడి ఉండొచ్చు, కానీ ఒక సడన్ ఫ్రైడే మీ లైఫ్ మొత్తాన్ని చేంజ్ చేసినప్పుడు ఒక్కసారిగా మీ ఫ్యామిలీలో జరిగిన డిసిషన్, ఐ మీన్ ఆదర్శ్ కానీ మీరు కానీ ఇండస్ట్రీలోకి గురించి ఏం మాట్లాడుకున్నారు? Generally, everybody is happy, అండి. Everybody is happy. అంటే ఎక్కువ we don't talk much about our professional life. ఏదైనా నాకు ఏదైనా ఒక కొత్త ఆఫర్ వస్తే నాతో వచ్చి మాట్లాడేది ఎంతవరకు ఉంటుందో ఆదర్శ్ అంతే. దాని తర్వాత నేను స్క్రిప్ట్ చదువుతుంటాను, అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఇక్కడ సైలెన్స్ ఉండాలి, నేను స్క్రిప్ట్ చదివేటప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయకూడదు, అవన్నీ ఏమి ఉండదు, అంత కూల్గా జరిగిపోతుంది అన్నీ. సో ఆ విషయానికి వస్తే నోబడీ గివ్స్. ఇట్స్ ఓకే. నా యాక్టింగ్ ఈజ్ మై ప్రొఫెషన్, యాక్టింగ్ ఈజ్ మై క్యారియర్. ఫేట్ని నమ్ముతారా సార్ మీరు? ఏమంటే ఫేట్ని నమ్ముతారు? ఐఎమ్ అ వెరీ బిగ్ బిలీవర్ ఇన్ డెస్టినీ అండి. మీరు ఫేట్ అంటారు, నేను దాన్ని డెస్టినీ. ఇప్పుడు ఈ డెస్టినీ లేకపోతే నేను ఎక్కడో ఒక బిజినెస్ మ్యాన్ అయ్యి ఉండాల్సిన వ్యక్తి ఈరోజు సినిమాలో ఒక రికగ్నిషన్ వచ్చి అండ్ మోస్ట్ పీపుల్ రికగ్నైజ్ మీ. ఇంకా అంతకంటే ఇంకా థ్యాంక్ఫుల్నెస్ ఏం కావాలండి. సూపర్ సార్. ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు సార్ మీరు? ఏమండి? ఇప్పటివరకు ఎన్ని సినిమాలు చేశారు? అబౌట్ నేను కరెక్ట్గా నేను లెక్క పెట్టలేదండి. అబౌట్ 17-18 వెబ్ సిరీస్ ఇంక్లూడెడ్. అవును, కొన్ని కూడా కనిపిస్తున్నారు. 20 వరకు చేశాను. 20 వరకు చేశారు. ఇప్పుడు ఫ్యూచర్లో ఏం చేయబోతున్నారు? ఇప్పుడు రాబోయే రోజుల్లో కన్నడ సినిమా ఉందండి, అలగలిని. అది కూడా పీరియడ్ ఫిల్మ్. సిపాయి మ్యూటనీ టైంలో 1857. సో నిజంగా జరిగిందట. ఒక సర్టన్ సెక్షన్ ఆఫ్ పీపుల్కి అక్కడ ఒక బాగల్కోట్ అనే ఊరు కర్ణాటకలో, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ట్రూ లైఫ్ స్టోరీ. సో ఆ సినిమాలో నేను ఐ ప్లే రోల్ ఒక డెకాయిట్. అవునండి. స్టైలిష్ డెకాయిట్. స్టైలిష్ డెకాయిట్ ఉండదు. స్టైలిష్ డెకాయిట్ చేస్తే మరి యాజ్ అన్ యాక్టర్ ఐ విల్ బి అ ఫెయిల్యూర్ అండి. అవునా? డెకాయిట్ లాగే ఉండాలి. ఇప్పుడు మీకు సుందర మాస్టర్ లాగా చూసినప్పుడు ఏమనిపించింది? నిజంగా ఊరు పెద్దలాగే ఉన్నారు. ఈవెన్ మై వాక్, ఎవరు నా వాక్ని ఎవరు గమనించలేదండి. నేను ఐ హ్యావ్ గివెన్ సచ్ ఎ వాక్ విచ్ సూటెడ్ దట్ ఏజ్. అండ్ ఆ వాక్ నేను గమనించాను, అందుకే మిమ్మల్ని పిలిచాను. ఆ వాక్ నేను కంటిన్యూస్గా మెయింటైన్ చేశాను త్రూ అవుట్ ద సినిమా. చాలా స్లోగా, ఒక సెటిల్డ్గా, మాట్లాడేది అక్కడ కూడా తల పూర్తిగా పైకి ఎత్తకుండా కొంచెం డౌన్ చేసి. అక్కడ చిన్న విషయం చెప్తాను. నాయకు ఎన్నో సిచ్యువేషన్స్లో, సార్ మీరు కేజీఎఫ్లో విలన్ కాదు సార్, ఇక్కడ మీరు ఊరు పెద్ద మనిషి సార్, మీరు దయచేసి మీరు కొద్దిగా యూ హ్యావ్ టు బి వెరీ హంబుల్, యూ హ్యావ్ టు బి
అది న్యాచురల్గా వచ్చేస్తుందండి. నాది షోల్డర్స్ డ్రూప్ కావటం అనేది నాకు రాదు. నాకు ఐఎమ్ ఆల్వేస్ ఓపెన్ చెస్టెడ్ మ్యాన్ అండ్ ఐ లిఫ్ట్ మై హెడ్ హై. దిస్ ఇస్ వాట్ మై ఫాదర్ హెస్ టాట్. మా నాన్న నేర్పించింది. ఎప్పటికీ నువ్వు తల పైకి ఎత్తుకొని తిరగాలి. నువ్వు ఎక్కడికి నీ వాక్లో కానీ నీ టాక్లో కానీ, అంటే మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ అరగెన్స్. కరెక్ట్. అరగెన్స్ ఎక్కడ కనబడకూడదు. అరగెన్స్ వేరు, ఆత్మస్థైర్యం. ఎస్ అండి. అదే. అయితే సార్, ఈ జర్నీ మొత్తంలో మీ సన్తో పాటు మీ ఫ్యామిలీలో మీ కోడలు కూడా మీకు సపోర్ట్గా ఉన్నారని చెప్పేసి. అవునండి. వాట్ షీ డూయింగ్? షీ ఈజ్ అంటే షీఈస్ వెరీ ఫెమిలియర్ టు మోస్ట్ పీపుల్ అండి. షీఈస్ రన్నింగ్ ఎ మార్కెటింగ్ ఏజెన్సీ called as #marketing. Oh, #company. Okay. Gulnar Work ani. She runs a very successful marketing company. And she is in North Indian andi? Avunandi. She is a Sard. She is a Sardarni. Oh, Punjabi. Avunandi. Oh, love marriage. Adarshadi. Love marriage. ఎలా ఒప్పుకున్నారు సార్? వాళ్ళిద్దరు లవ్ స్టోరీ మీకు చెప్తారా ఏమన్నా మాకు? ఎలా ఒప్పుకుంటున్నానంటే, నేను ఆర్డినరీగా నేను అరేంజ్గా ఏమీ ఒప్పుకోనండి. నేను అలాంటివే ఒప్పుకుంటాను. ఐఎమ్ నాట్ ఎ పర్సన్ ఇన్ ద బాక్స్. ఓకే. ఐఎమ్ ఎ పర్సన్ అవుట్ సైడ్ ద బాక్స్. అవుట్ ఆఫ్ ద బాక్స్. ప్రతి ఒక్క విషయంలోనే అంతే. అప్పుడు మీ వైఫ్ ఎలా అనిపించారు? నా వైఫ్కి ఎప్పుడు గొడవ అదే. షీఈ్ అ పర్సన్ ఇన్ ద బాక్స్, వెరీ ఆర్థడాక్స్. నాకు ఎక్కడ దొరికేవయ్యా బాబు ఆమె. నేను నా లాంగ్వేజ్ నాకుంటుంది. యాక్చువల్లీ కొన్ని సీన్లలో మీరు ఇలా తిరిగి ఇట్లా చూస్తున్నప్పుడు ఒక 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఆదర్శం మీలాగా ఇలానే ఉంటాడేమో అన్నట్టుగా ఉన్నారు. అంత డిట్టో కాపీ స్టాంపులు ఎలా అయ్యారు సార్? ఇది అగైన్ డెస్టినీ అండి. నో ఆస్క్ డెస్టినీ. ఇది నాకు తెలియదండి. నాకు తెలియదు. మీ ఇద్దరిలో ఎవరు గోల్ ఎక్కువ చేస్తారు సార్? మీ ఇద్దరిలో ఎవరు గోల వాళ్ళు, ఎవరు చిన్నవాళ్ళు, చిన్న పిల్లల్లాగా? ఆయన ఈజ్ ఆల్వేస్ ఎ మెచ్యూర్డ్ పర్సన్ అండి. ఐఎమ్ ఆల్వేస్ మిస్యూస్ మ్యాన్. I'm always a jovial, mischievous man. He's always very upright. Yes. Straight ga. Very, very, very straight. సిద్ధాంతాలు ఎక్కువ ఆయనకి. ఇలానే ఉండాలి. ఇలాగే ఉండాలి. ఇంటికి వస్తే ఏదైనా ఒక వస్తువు ఒక చోట్ల పెట్టిపోయింటాడు. నెక్స్ట్ టైం వస్తే అక్కడ లేకపోతే ఎన్నిసార్లు పెట్టాలా అని చెప్పి తిరిగి మళ్ళీ అక్కడ పెడతాడు. వెరీ నైస్ సార్. అట్లా ఉంటే కదా, అంటే ఒక లైఫ్ ఇలాగ ఉండాలనే డిజైన్ చేసుకునే పద్ధతి అది. అది అందరికీ రాకపోవచ్చు, లక్కీగా ఆదర్శకి వచ్చింది కాబట్టి ఈ ప్రౌడ్ హిమ్సెల్ఫ్. ఐ ఫీల్ నైస్ అండి. ఐ ఫీల్ నైస్. ఎప్పుడు కోపం వస్తుంది ఆదర్శ విషయంలో? కోపం ఎప్పుడు వస్తుంది మీకు? అది నేను కెమెరా ముందు చెప్పను. చెప్పరా? చెప్పను. ఎందుకు చెప్పకూడదు? టాప్ సీక్రెట్. ఆదర్శ్ గురించి టాప్ సీక్రెట్ దాచేశారు మీరు. ఓకే. ఎస్. ఓకే, దట్స్ ఫైన్. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ గురించి ఏమన్నా మీకు ఏమన్నా ఎలా చెప్పారు? మీకు ఎలా పర్మిషన్ అడిగారు? అదే ఈ క్రికెట్ ఎలా ఆడాడో అది సేమ్ థింగ్. ఒక మ్యారేజ్కి వెళ్ళాడండి ఢిల్లీకి. మ్యారేజ్కి వెళ్తే సాయంత్రం ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఐ సా ఎ గర్ల్ వెరీ ప్రెటీ లుకింగ్, అది ఇది అన్నాడు. అది ఆ కాన్వర్సేషన్ కట్ చేస్తే నెక్స్ట్ కాన్వర్సేషన్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ చేస్తున్నాడు. వెరీ ఫాస్ట్. మై సంబంధి హర్పాల్ సింగ్, మేజర్ హర్పాల్ సింగ్ వీర్క్ అని ఆయన,
ఆయనతో మాట్లాడుతున్నాడు. ఓకే. ఆయన ఆయన అప్పుడే అన్ని యాక్సెప్ట్ అయిపోయింది ఆయనకి అప్పుడే. ఓకే, ఓకే హీస్ ఓకే విత్ ఇక పెళ్లి అరేంజ్మెంట్స్ అవి ఇవి హీస్ ఓకే విత్ అల్లుడు. స్ట్రైట్ పెళ్లి, పెద్ద డిస్కషన్లు, సినిమా స్టోరీలు, వాళ్ళు ఒప్పుకోటాలు వీళ్ళు ఒప్పుకోపోటాలు ఏం లేదు. మనోడి పేరు ఏం పెట్టారు సార్ మరి? ఆదర్శ్ కొడుకు పేరు నిర్వాణ్ అని. ఓకే. మా అమ్మాయి కొడుకు పేరు విహాన్ అని. ఓకే, నిర్వాణ్, విహాన్. సూపర్ సార్, ఫెంటాస్టిక్. ఇకపోతే సినిమాల సంగతి అయిపోయింది, సన్ ఫాదర్ సంగతి అయిపోయింది, రాజకీయాలకు వద్దాం. మీకు తెలుగు రాజకీయాల్లో ఎంత రాజకీయం తెలుసు? ఏమండి శివ గారు, నన్ను మాత్రం ఇక్కడ డ్రాగ్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు నిజం చెప్పాల్సి వస్తే ఐఎమ్ ఫ్రమ్ పొలిటికల్ ఫ్యామిలీ. నాకు అది కెరియర్ ఆప్షన్ ఉన్న ఆప్షన్ని నేను వద్దని చెప్పి దాన్ని మానుకున్నాను. ఓకే. అండ్ పవర్ వరకు నా అంత దగ్గరలో చూసింది ఎవరు లేరండి. చాలా దగ్గరలో చూసాను. ఓకే. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పవర్ ఏమనేది నాకు తెలుసు. ఎంత పవర్ ఉంటుందో కూడా మీకు తెలుసు. చాలా దగ్గరలో చూశానండి నేను. అదే మీ పెద్దనాన్న గారు. రాజకీయానికి వస్తే అది ఆ పదం నాకు అంటే ఒకప్పుడు బాగానే ఉండేదండి, డిగ్నిఫైడ్గా ఉండేది. ఇప్పుడు లేదండి. లేదు. సో ఇప్పుడు నేను అసలు మాట్లాడకూడదు దాని గురించి. కానీ ఒక్క క్వశ్చన్ ఉండండి, ఈ ఒక్క క్వశ్చన్ అడిగినాక మాట్లాడకుండా ఉండామా కంటిన్యూ చేద్దామని చూద్దాం. చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 2 పిల్లలు, జగన్మోహన్ రెడ్డి, షర్మిలారెడ్డి. ఇప్పుడు షర్మిలారెడ్డి తెలంగాణ వైఎస్ఆర్సీపీ నుంచి ఆంధ్రాకి వెళ్ళారు. ఆమె నోటి నుంచి ఎప్పుడు వచ్చినా సరే రఘువీరారెడ్డి అంకుల్ ఇలాంటి మాట వస్తూ ఉంటాం మీకు తెలుసు, రైట్? వాళ్ళతో మీకు ఏమైనా చుట్టరికం ఉందా సార్? లేదు కదా. కానీ ఒక పార్టీకి సంబంధించి ఒక ఇంట్లో బ్రదర్ సిస్టర్ ఫైట్ చేసుకుంటున్నప్పుడు రఘువీరారెడ్డి గారిని ఓన్ చేసుకున్నట్టుగా ఏమో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అనేది నా క్వశ్చన్. అంతే, వెరీ సింపుల్. ఏమండి ఇప్పుడు రఘువీరారెడ్డి రాజశేఖర రెడ్డి గారికి ఎంత క్లోజ్గా ఉన్నాడు అనేది తెలుసు, ఇది ప్రపంచానికి తెలిసిన విషయం. కరెక్ట్. అండ్ మై బ్రదర్ రఘువీరారెడ్డి ఆయన ఏమండి ఒక నెల అండి బయట రాలేదండి, ఏడుస్తూ కూర్చున్నాడు ఆయన పోయిన తర్వాత. అవును, అంత ఫ్రెండ్. ఓకే. నేను ఈ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకొని చెప్తానండి, ఆయనకి చీఫ్ మినిస్టర్ చైర్ రెడీగా ఉన్నప్పుడు కూడా ఆయన తీసుకోలేదు. అవునా? ఎస్ అండి. ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి డెత్? ఎస్ అండి. మరి షూర్ సార్? ఎస్ అండి. అంత క్లోజ్ ఫ్రెండ్. అవును. ఇది నిజంగా వండరింగే సార్, నాకు తెలియదు. ఇది నిజంగా ఎవరెవరో పేర్లు వినపడ్డాయి. చెప్పింది మంచి పని చేశానో లేదో తెలియదు కానీ బట్ ఫ్యాక్ట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఓకే. అయితే ఏమైంది అప్పుడు? ఇంకా ముందు విషయం నాకు తెలియదు. ఆయన వద్దన్నారా, కావాలన్నారా, ఏం జరిగింది? కావాలని అంటే రెడీగా ఉండింది కదండి. వద్దన్నారు ఆయన. వై సార్? ఆయన దగ్గర కనుక్కోవాలి, నాకు తెలియదు. ఓకే. నేనైతే చాలా ఫోర్స్ చేశాను తీసుకోమని. తీసుకో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, ఈ రాజకీయం అయితే ఏదో ఉందో, ఎందుకు మిమ్మల్ని అడుగుతానంటే యువర్ ఇంట్ ఇన్ ద పొలిటికల్ ఫ్యామిలీ. డెఫినెట్గా మిమ్మల్ని అడగొచ్చు ఆ క్వశ్చన్. ఎలా ఉంది సార్ ఏపీ రాజకీయం? ఏముందండి, ఇప్పుడు ఏపీ ఏ స్టేట్లో ఉన్నది అనేది అందరికీ తెలుసు కదండి. అది రియల్లీ నాకు మంచిగా అనిపించదండి మాట్లాడటం ఏపీ గురించి. ఇట్స్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ అండి. ఇట్స్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ కదా. నా వరకు మై పర్సనల్ ఒపీనియన్ ఈజ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ అ గుడ్ స్టేట్ అండి. ఎందుకు? చాలా సమృద్ధిగా నిధులు అవన్నీ ఉన్నాయి కదా. అది నేను చెప్పాను కదండి,
మై ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఈజ్ లిమిటెడ్. సో బయట నాకు ఏది కనబడుతుందో అదే అది నేను చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు తెలంగాణ అంత డెవలప్డ్గా ఆంధ్ర ఉందా అండి? చెప్పండి సార్. నేను ఒక ఐ నో దట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నాకు కూడా అదే తెలుస్తుందండి. ఇప్పుడు ముందు మాట్లాడచ్చో లేదో నాకు తెలియదండి. మాట్లాడితే ఒక రకంగా ఉంటుంది, మాట్లాడకపోతే ఇంకొక రకంగా ఉంటుంది. సో ఇట్స్ నాట్ ఎ గుడ్ సబ్జెక్ట్ టు టాక్. బట్ యాజ్ ఫార్ యాజ్ ఆంధ్ర ఈజ్ కన్సర్న్, ఐఎమ్ నాట్ రియలీ హ్యాపీ అబౌట్ ఆంధ్ర. ఇప్పుడు అంత 2009లోనే సీఎం రేంజ్ దాకా వెళ్ళిన రఘువీరారెడ్డి గారికి తర్వాత కాలంలో కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ప్రాతినిధ్యం ఇవ్వలేదు? లేదండి, ఆయనే వద్దన్నాడు కదా, ఆయనే మానుకున్నాడు కదా. అంటే ఇప్పుడు రాజకీయాలు వద్దని చెప్పి ఇప్పుడు తిరిగి మళ్ళీ వచ్చాడు కదండి. అదే చెప్తున్నా. ఇప్పుడు సిడబ్ల్యూసీ మెంబర్. ఇప్పుడు అదే చెప్తున్నాను. అవునండి. ఇప్పుడు ఆయన మరీ అంత ఇంట్రెస్ట్తో అంత దీంతో రాలేదు. నాకు నేను చూసిన కొంతవరకు నాకు తెలిసింది ఇంత మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఐ హ్యావ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హిస్ పొలిటికల్ కెరియర్ అండి. నేను ఎక్కడికి వెళ్ళి కూర్చున్నా, ఎక్కడికి ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరికి చాలా హై రిగార్డ్స్ ఉంది ఆయన గురించి. నేను చెప్తుంటాను, మేము కూడా అదే రికార్డ్స్తో అడుగుతున్నాం. నేను చెప్తుంటాను, అయ్యా నీకు తెలుసో లేదో, ఓకే, నేను 4 మందితో కూర్చొని లేసే వ్యక్తి. ఓకే, నేను ఆయన చాలా ఫోర్స్ చేశానండి. పాలిటిక్స్కి తిరిగి రావాల్సిందే నువ్వు అని చెప్పి నేను ఫోర్స్ చేశాను. ఓకే, కానీ వచ్చారు సార్. వచ్చారు. మరి ఎంతవరకు వచ్చాడో, ఎంత మాత్రం వచ్చాడో తెలియదండి. నేను చెప్తాను. ఇప్పుడు వచ్చారు సార్. అవి వచ్చినప్పుడు అంత పెద్ద సీనియర్, అసలు అక్కడ ఒక సీటు కూడా వస్తూ రాదో అనుకున్నంత ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితున్న ఆ పార్టీని నమ్ముకోవటం కంటే ఈయన ఎంత పెద్ద సీనియర్ లీడర్ వేరే వాళ్ళతో ఎవరితో అయినా సరే, వేరే వాళ్ళతో ఎవరితో అలయన్స్ అయితే ఈయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు బాగుండేదేమో. ఏమండి, మేము ఇప్పుడు మనిషికి ఒక వాల్యూస్తో సంబంధం ఉండాలండి. కరెక్ట్. వాల్యూస్తో సంబంధం ఉండాలి. సో దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడితే మేము వి క్యారీ అ లాట్ ఆఫ్ వాల్యూ అండి. ఓకే, అట్లా ఈయనకి చాలామంది పిలిచారు, ఈయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాడు, అదే పార్టీకి వచ్చాడు. కానీ అదే పార్టీలో జీరో ఉండింది. ఆ జీరోలో ఈయన ఎక్కడుంటాడనేది నా బాధ. ఇప్పుడు ప్రతి ఒక్కటి జీరోతోనే స్టార్ట్ అవుతుందండి. కౌంటు జీరోతోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, 0 తర్వాతనే 1, 1, 2, 3, 100,000, 1 lakh, 1 crore, 0 తర్వాతనే. సో ఇప్పుడు తిరిగి మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టాలి, ప్రయత్నాలు మొదలుపెట్టాలి, సంఘర్షాలు మొదలుపెట్టాలి. బట్ నాకు ఐ థింక్ ఇన్ ద నెక్స్ట్ 2-3 ఎలక్షన్స్ వాళ్ళకి ఒక మంచి ఛాన్స్ రావచ్చని నేను నమ్ముతున్నాను. మేబీ అవి రావాలి అని మనం కూడా అనుకుందాం. ఇకపోతే ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని సార్ మీకు? ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలండి? నేను మీరు ఇచ్చిన క్యారెక్టర్ నేను చేస్తాను. ఇట్స్ వెరీ నైస్. ఏ క్యారెక్టర్ అన్నా ఇవ్వండి. ఓకే, చీపర్ ఇచ్చి ఇది చీపర్ ఈ నేల కూడా అలా రోల్ ఇవ్వండి, నేను చేస్తాను. నాకేం ప్రాబ్లం. ఐఎమ్ ప్రిపేర్ టు డూ ఎనీ రోల్. ఐ విల్. నాకు ఈ రోలు నేను చెయ్యలేను అనే ఒక అసమర్థతనం నాలో రాదు. ఇప్పుడు పాడే లాంగ్వేజ్ నేర్చుకుని సుందర మాస్టర్ చేశాను. కరెక్ట్. ఇప్పుడు అదే డిఫికల్ట్ కన్నడ లాంగ్వేజ్ నేర్చుకుని, అది నార్మల్ కన్నడ కాదు, బెల్లారి కన్నడ.
బళ్ళారి కన్నడ. బళ్ళారి కన్నడ, తెలుగు అండ్ తమిళ్ కన్నడ లేదు లేదు లేదు, కన్నడనే అది, డిఫరెంట్ కన్నడ. సో ఇప్పుడు ఆ కన్నడలో నేను నా లైన్స్ ఇవ్వాలి, నా డైలాగ్స్ ఇవ్వాలి. సూపర్, నేర్చేసుకున్నానండి. అప్పుడే 100 పేజీల్లో ఇది ఇచ్చారు నాకు స్క్రిప్ట్. అంత పెద్ద క్యారెక్టర్, అంత పెద్ద క్యారెక్టర్ అది, 40 days క్యారెక్టర్ ఉంది నాది. సూపర్ అండి. రెమ్యునరేషన్ పరంగా ఎంత పట్టుబట్టుకుని కూర్చుంటారు? లేదండి, రెమ్యునరేషన్ నిజం చెప్పాలంటే అది చాలా బాధాకరం టాపిక్ అండి. చాలా బాధ వేస్తుంది, అందుకే అడుగుతున్నా మాట్లాడేది. మేము యాజ్ క్యారెక్టర్ యాక్టర్స్ వీఆర్ రియల్లీ నాట్ పేడ్ వెల్ అండి. ఐఎమ్ టెలింగ్ యూ వెరీ ఆనెస్ట్లీ, వీఆర్ నాట్ పేడ్ వెల్. KGF లో మీరు ఎంత తీసుకున్నారు? లేదండి, అసలు ఏం తీసుకోలేదు. ఇచ్చారు, వాళ్ళు ఇచ్చింది తీసుకున్నాం అంతే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎప్పుడు కూడా మీరు చేసిన దానికి ప్రతిఫలం కరెక్ట్ గా వచ్చింది అనేది ఫీల్ లేదండి? లేదు, ఎంతవరకు? ఎప్పుడు లేదు. నేను చెప్తున్నాను కదండి, ఇలా దుకాణం ఓపెన్ చేశాను, క్లోజ్ చేసినప్పుడు కూడా నాది ఇంత పోయింది, నేను బాధపడలేదు. ఇంకో దుకాణం ఓపెన్ చేశాను. సో దీన్ని ఎక్కువగా పట్టించుకునే లేదు. ఎందుకు అంత కోటీశ్వర్లా మీరు? కాదండి, ఇక్కడ కోటీశ్వర్లేమో, అక్కడ అంత దమ్ము ఉంది, అంత ఖజానా ఉంది అక్కడ. ఓకే, అందువల్ల మీరు ఐఎమ్ వెరీ హార్టీ మ్యాన్. ఓకే, ఐ కెన్ టేక్ ఎనీథింగ్. ఎలా మిమ్మల్ని భరిస్తున్నారు మీ వైఫ్? నేను ఈ విషయం నేను ఇప్పుడే ఫోన్ చేసి మాట్లాడతాను. మాట్లాడండి, మీరే తెలుసుకోండి బెటర్. నిజంగా అంటే అసలు మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే చేష్టలకి సంబంధమే లేకుండా ఉంటే ఆమె ఎలా భరిస్తున్నారు అనేది నాకు అసలు అర్థం కాని క్వశ్చన్. బ్యూటిఫుల్ అండి. అంతకంటే నేను ఏం పేరు మేడం పేరు? ఉమా గారు. తొందరగా ఫోన్ తీసుకోవాలి కదా, ఆమె ఎక్కడో ఉండుంటారులేండి పాపం. లేకపోతే మీరు చెప్పుంటారు, నేను మధ్యలో ఫోన్ చేస్తా కానీ ఎత్తొద్దని. ఆయన గట్టిగా అడుగుతారు. అవన్నీ ఏమి ఉండవండి. మేము డైరెక్షన్లు ఇచ్చేది కానీ, స్క్రిప్ట్లు రాసేది కానీ ఏమి చేయం. మేము ఏదొస్తే దాన్ని ఫేస్ చేయాల్సిందే. మా తల్లి. అయ్యో బ్యాడ్ లక్. నాకు ఆమెతో 2 క్వశ్చన్స్ ఉన్నాయి, అసలు మిమ్మల్ని ఎలా భరిస్తున్నారని. చేయొచ్చు కూడా. నెక్స్ట్ వచ్చేసి చెప్పండి, కొడుకులో ఫాదర్లో ఎవరు కరెక్ట్ యాక్టర్ అనేది ఆమె దగ్గర అడిగితే కరెక్ట్ చెప్తుంది. ఆమెకి ట్రిక్కీ క్వశ్చన్ అది. ఏంటి ఇప్పుడు నిన్న మొన్న మ్యాచ్లు అయినాయి కదా CCL. ఓకే, గుడ్. హలో, నాట్ అ వర్డ్, డోంట్ స్పీక్ అ వర్డ్. ఐఎమ్ హియర్ ఇన్ అన్ ఇంటర్వ్యూలో ఉన్నాను నేను. శివ గారు అని చెప్పి ఇంటర్వ్యూ చేస్తున్నాను నన్ను. సో ఆయనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఆయనే మాట్లాడతారు. ఒక్క నిమిషం. ఉమ్మగారు నమస్తే అండి. నమస్కారం అండి. నమస్కారం. నాకు ఒక డౌట్ వచ్చింది మేడం. చెప్పండి సార్. ఈయన కోటీశ్వరుడు కాదనేది చెప్పాడు ఒకటి. ఈయన చేస్తున్న నటనకి ఈయనకి తగ్గ రెమ్యునరేషన్ రావట్లేదు అనేది చెప్పారు 2. ఈయన ఇంకా ఎంత పెద్ద మాస్టర్ చెప్పాడు. చెప్పినప్పుడు మరి ఇట్లాగే ఇంత గోల పనులు చేస్తున్నప్పుడు మీ ఇంట్లో మీ వైఫ్ ఎలా భరిస్తుంది మిమ్మల్ని అని అడిగానండి. ఏముంది సార్, చాలా చిన్న విషయం అది. ఇప్పుడు మనని మనం అర్థం చేసుకోవాలి. మనం ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాల్సిన పని లేదు. ఎప్పుడు మనని మనం పరిపూర్ణంగా అర్థం చేసుకుంటామో, మనలో మనం ఉండి మనతో సహకరించుకుంటూ మనతో భాగస్వాములై ఉంటామో, ఎదుటి వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా మనల్ని స్వీకరిస్తారు, మనం వాళ్ళని స్వీకరిస్తాం. అంటే ఇట్స్ అంటే ఒక మట్టిని తయారు చేసుకునే విధానం అంటారు మీరు. అంతే సార్. ఏదైనా కూడా అంతా మనలోనే ఉంది. సూపర్ అండి. అసలు మీరైతే నిజంగా ఒక ఆధ్యాత్మికమైన విషయాన్ని చాలా సింపుల్ వేలో చెప్పారు. అంతే కదా సార్. ఇప్పుడు నేను బాగుంటే నా ప్రపంచం బాగుంటుంది. ఇప్పుడు నాలో నేనే కుమిలి
కుమిలిపోయి నలిగిపోయి ఆవేశపడుతూ ఉంటే నేను నాకు సహాయం చేయలేదు. అది నా యొక్క మనస్తత్వము, నా యొక్క ఇది ఆలోచన విధానం అంతే. చాలా సింపుల్ సార్. మనం ఎన్ని రోజులు 4 రోజులు ఉండిపోతాము, ఉన్నన్ని రోజులు మంచి చేయాలి, మంచి కోరాలి, మంచిగా వెళ్ళిపోవాలి. సూపర్ అండి, సూపర్. ఇంకొక క్వశ్చన్ ఉందండి మేడం నాకు. చెప్పండి సార్. మీ కొడుకు సీనియర్ యాక్టర్ మీ హస్బెండ్ కంటే కూడా. అవును. ఆదర్శ్ గారు. ఆదర్శ్ మంచి యాక్టరా, మీ హస్బెండ్ బాలకృష్ణ గారు మంచి యాక్టరా? ఒకటే మాటలో చెప్పండి. ఎవరికి వారే సూపర్ సార్. ఇప్పుడు 40 ఏళ్లకిను 40 ఏళ్లకి 70 ఏళ్లకి తేడా ఉంటుంది కదా సార్? ఉంటుంది 100% ఉంటుంది కదా సార్, 100%. అంటే ఈ కొంతమంది ఏంటి 40 ఏళ్ల వరకు కృషి చేసి ఒక స్టేజ్ కి వస్తే ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వస్తుంది. 70 ఏళ్లకి ఏమవుతుంది, మన ప్రపంచాన్ని అంతా చూసేసాం కాబట్టి మనని మనం మార్చుకునే విధానంలోనే మనం పరిశ్రమ చేస్తాం గాని ఎవరు సూపరు, నేను ఆయన సూపరా ఈయన సూపరా అని మనం కంపేర్ చేయకూడదు. కానీ ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే 40 ఏళ్ల వ్యక్తి కంటే 70 ఏళ్ల వ్యక్తి ఇప్పుడు కొంచెం పవర్ఫుల్ లా ఉన్నారనేది నా ఫీలింగ్. మీ ఫీలింగ్? తథాత్సు. మీ మాటలు, మీ ఆశీస్సులతో ఆయన అలాగే ఉండాలని నా కోరిక. అలా చెప్పానని కొడుకుని నేనేమి చిన్న అంచనా వేయట్లేదు. సూపర్ అంచనా వేయట్లేదు. ఎవరికి వారే. ప్రపంచం అంతా ఏమంటుందంటే బిట్వీన్ యూ అండ్ మీ, ఆయన తండ్రి మీరు కొడుకు అని అంటారు, రివర్స్ చెప్తారు. ఆదర్శనే బాలకృష్ణ గారిని, ఆదర్శ్ ఏమో బాలకృష్ణ గారి తండ్రి అని చెప్తారు. ఫెంటాస్టిక్ అమ్మా ఉమ్మ గారు. అసలు మీతో నిజంగా కూడా మంచిగా మాట్లాడాను, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇట్లాంటి చాలా ఇంటర్వ్యూస్ లో నేను ఎప్పుడు మాట్లాడలేదు, ఫస్ట్ టైం ఇలా మాట్లాడాను. ఐఎమ్ సో హ్యాపీ. నేను మీకన్నా ఎక్కువ సంతోషంగా ఉన్నాను. ఎందుకు తెలుసా, ఒక ఇంటర్వ్యూలో ఒక భర్తని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఒక ఇంటర్వ్యూయర్ భార్యతో మాట్లాడడానికి కుతూహలం చూపించారు కదా, దానికి నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ మీకు, సెకండ్ ఈ అవకాశం ఇచ్చిన మా హస్బెండ్ కి. సూపర్ అండి. అంటే మీ హస్బెండ్ గోలని ఎలా భరిస్తున్నారో నాకు అర్థం కాక నాకు వచ్చిన క్వశ్చన్ అది. మనము గోల అనుకుంటే అది గోల అయిపోతుంది సార్. ఎగ్జాక్ట్లీ. గోలని కూడా మనం ఎంజాయ్ చేయగలిగితే, దాన్ని టోటల్ గా మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఆ గోల కూడా మారిపోతుంది. ఎనీవేస్ ఇప్పుడు మీకు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో. ఒకటి బాలకృష్ణ గారు, ఒకళ్ళు నిర్వాణ, ఒకళ్ళు ఇంకొక విహాన్. అవును సార్, అవును సార్. ముగ్గురు పిల్లలతో ఎంజాయ్ చేయండి అమ్మా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఈ అవకాశం మాట్లాడడానికి ఇచ్చినందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సీ యూ. ఫ్యాంటాస్టిక్ సార్. అసలు ఆమె ఎంత లైవ్లీగా మాట్లాడుతున్నారంటే ఈ ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారి కంటే ఉమ్మ గారే హైలైట్. ఎనీవే నాకు ఒక ఫాదర్ని, సన్ని, మదర్ని అందరితో కూడా మాట్లాడించా. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ ఇంటర్వ్యూ సార్, ఇట్స్ నాట్ ఏ మిమ్మల్ని కార్నర్ చేయటం నా ఉద్దేశం కాదు. అసలు తెలుసుకోవటం, మీ గురించి 10 మందికి చెప్పాలనుకోవటమే తప్ప నాకు వేరే అభిప్రాయం ఏం లేదు. ఎనీవేస్ నా ఇంటర్వ్యూస్ ఇలానే ఉంటాయి, నా కన్వర్జేషన్స్ ఇలానే ఉంటాయి. చాలా బాగుంది. ఎస్, చాలా డిఫరెంట్గా చాలా బాగుంది. అంటే ఇది ఇంక్లూజివ్ ఆఫ్ ఎవ్రీథింగ్. యు హావ్ ఇంక్లూడెడ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇట్స్ మీ బయో లాగా ఉండాలి. అరే వాట్ ఈస్ బాలకృష్ణ అనగానే ఒక ఆర్టిస్ట్గా, ఒక బిజినెస్ మ్యాన్గా, ఒక ఫ్యామిలీ మ్యాన్గా టు ఎంటైర్ సిస్టమ్ అనేది నాకు నా ఇంటర్వ్యూలో తెలియాలని నేను అనుకుంటూ ఉంటాను. అదే నేను చెప్తూ ఉంటాను. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. మీరు కూడా ఇంకా బ్రైట్ ఫ్యూచర్తోని పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను శివ మల్లార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శివ గారు. ఇట్స్ బీన్ అ గ్రేట్ ప్లెజర్. నాకు చాలా చాలా ప్లెజరబుల్గా ఉండింది ఈ ఒక మీటింగ్ చేస్తూ. దీన్ని ఇంటర్వ్యూ అని చెప్పండి, నేను కూడా ఇది మీటింగ్ అనే చెప్పుకుంటూ వెళ్తాం. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ సార్. ఆదర్శ్ గారిని అడిగాను అని చెప్పండి. చెప్తా. రైట్ సార్. ఒక చిన్న పిల్లాడిని ఇంటర్వ్యూ చేశాను.
59-60 ఇయర్స్లో ఖాళీగా కూర్చొని రిటైర్ అవుదాం అనుకున్న వాళ్ళందరూ కూడా లేదు మా దగ్గర ఇంకా శక్తి ఉంది, ఏదో చేయాలి, చేయగలం అని తపన పడుతా ఈ రోజుల్లో కూడా ఇంకా ఇంకా ఏదో నేర్చుకుంటూ ఉండాలనుకునే ఆ బాలకృష్ణ గారు లాంటిని ఆదర్శంగా తీసుకొని 60+ వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తూ మేము కూడా ఏదైనా చేయాలని 10 మంది అనుకున్నా సరే చాలని నేను ఫీల్ అవుతూ సెలవు తీసుకుంటున్నాను. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఇలాంటి ఇంటర్వ్యూలు మరీ మరీ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. నేను మీ శివమల్లాల.